వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చాడు. దాన్ని అమలు చేయటం కూడా ప్రారంభించాడు. అదే కాపులకు ప్రాధాన్యం. పార్టీ వ్యవహారాల్లో ప్రెస్ మీట్లలో కాపులు బీసీలే ఎక్కువ కనిపించాలి, వాళ్లే మాట్లాడాలి. సాధ్యమైనంత వరకు రెడ్లు తెర వెనుక ఉండాలి. 2029 ఎన్నికలు అయిపోయే వరకు ఇదే వ్యూహం అమలు చేయాలి. అందుకే ప్రతిరోజు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, మిగిలిన కాపు బీసీ నేతలంతా పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. అవసరమైనంత మేరకు వైసీపీ రెడ్లు దర్శనమిస్తున్నారు. 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కాపుల వల్లే వైసీపీ భారీగా దెబ్బతిన్నది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వల్ల కాపులు పూర్తిగా వైసీపీని వదిలిపెట్టి టీడీపీ జనసేనలకు ఓట్లు వేశారు. అంతేకాకుండా వైసీపీలో కాపు నేతలంతా దారుణంగా దెబ్బతిన్నారు. దీనికి ప్రధాన కారణం వైసీపీ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, రకరకాలుగా విమర్శించడంతో కాపులు వైసీపీకి పూర్తిగా దూరమైపోయారు. అలాగే పవన్ నినాదం మేరకు కూటమికి కాపులు అంతా ఏకమై ఓట్లు వేశారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు రావటంలో కాపుల ఓట్లే కీలకం. గడిచినటువంటి సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో చాలా ఘోరమైనటువంటి ఓటమి పాలయ్యాం. జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ఆయన ఏదైతే అనుకున్నాడో అనుకున్నటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలు, అగ్రవర్ణాల నుంచి మనకి సహకారం రాలేదు. ఆయన అనుకున్నటువంటి విధంగా బీసీ వర్గాల నుంచి కేవలం 30-35% మాత్రమే మనకు ఓటేసినటువంటి పరిస్థితులు చూసాం. కాపులు కేవలం 20% మాత్రమే ఓట్లేశారు. మొన్నటి ఎన్నికల ఫలితాల నుంచి పెద్ద గుణపాఠమే నేర్చుకుంది వైసీపీ. కాపులను నిర్లక్ష్యం చేయటమే కాకుండా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం వల్ల బాగా దెబ్బతిన్నామని, ప్రధానంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో కాపులు తమను దారుణంగా దెబ్బతీశారని ఓ అవగాహనకు వచ్చింది. అందుకే పవన్ కళ్యాణ్ పై ప్రతిరోజు దారుణ విమర్శలు ఏవీ చేయకూడదని లోపాయకారిగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నిదానంగా కాపులను మళ్లీ దగ్గరికి తీసుకోవాలని రకరకాల చర్యలు చేపట్టారు. వాటిలో భాగంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా కురసాల కన్నబాబు నియమించారు. అది కూడా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సలహా మేరకే అలా చేశారు. నిజానికి ఒకప్పుడు ఈ పోస్టులో విజయసాయిరెడ్డి ఉండేవాడు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు సాయిరెడ్డి చేసిన అరాచకాలు ఆ ప్రాంతంలో పార్టీని పూర్తిగా దెబ్బతీశాయి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను వణికించేశాడు. 500 గజాల స్థలాన్ని కూడా ఆయన వదిలిపెట్టలేదని డిఫాక్టో సీఎంగా వ్యవహరించాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డిని ఆ పదవిలోంచి తప్పించిన వైసీపీ ఎన్నికల్లో మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పలేదు. అందుకే ఆ పొరపాటు మళ్లీ చేయకుండా సాయిరెడ్డి ఆ పార్టీని విడిచిపెట్టగానే ఆ పదవిని మాజీ మంత్రి కురసాల కన్నబాబు కట్టబెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీలో బొత్స సత్యనారాయణకు అత్యధిక ప్రాధాన్యత కల్పించడం. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు బొత్స సత్యనారాయణ సీనియారిటీని జగన్ వాడుకోలేకపోయారు. ఇప్పుడు ఆ పొరపాటుని గుర్తించారు. ప్రతి జిల్లాలోనూ బొత్సని తిప్పటం, పార్టీని నేతలకు మధ్య సమన్వయపరచడం, ఆ బాధ్యతలన్నీ ఆయనకు అప్పచెప్పారు. ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి తన వాయిస్ జగన్ వాయిస్గా వినిపిస్తూ పార్టీని కోలుకోలేనంతగా దెబ్బతీశాడు. ఇక పేర్ని నాని, అంబటి రాంబాబు పార్టీని రక్షించుకోవడంలో ముందుంటారు. నిత్యం ప్రెస్ మీట్లు పెట్టడం, పార్టీ వాయిస్ని గట్టిగా వినిపించడం వీళ్ళిద్దరి బాధ్యత. అలాగే రాయలసీమలోనూ కాపు బలిజ నేతలకు ప్రాధాన్యత పెరిగింది. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ జిల్లాలో ఒక్క బలిజకు టికెట్ ఇవ్వలేదు. ఆ పొరపాటును దిద్దుకోవటానికి కసరత్తు ప్రారంభించాడు జగన్. కాపులతో పాటు బలిజలకు కూడా పార్టీలో ప్రాధాన్యత పెంచారు. ముఖ్యంగా కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్లకు బాధ్యతలు ఎక్కువ అప్పచెప్పారు. దీనికి ప్రధాన కారణం వైసీపీ రెడ్ల పార్టీ కాదు అని చెప్పటం, రెడ్ల బ్రాండ్ని లోపాయకారిగా మాత్రమే ఉంచటం. వైసీపీ హయాంలో జరిగిన పెద్ద స్కామ్లన్నీ రెడ్లు చేసినవే. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళంతా రెడ్లే. ఇక మిగిలిన కుంభకోణాల్లోనూ రెడ్లపైనే ఎక్కువ విమర్శలు, కేసులు నమోదయ్యాయి. జగన్ సోదరులు వైఎస్ అనిల్ రెడ్డి, అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెల్లూరు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రోజా, సిద్ధార్థ రెడ్డి వీళ్ళందరూ రకరకాల కేసుల్లో ఇరుక్కున్నారు. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడింది అంతా రెడ్లే అనే విషయం జనంలోకి బాగా వెళ్ళిపోయింది. దీంతో రెడ్లను కొన్నాళ్ల పాటు బ్యాక్ ఎండ్లో పెట్టి తెరపైకి కాపుల్ని, బీసీలను నడిపించాలని, తీసుకురావాలని జగన్ బలంగా నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, పేర్ని నాని, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్లకు వైసీపీలో ప్రాధాన్యత పెరిగింది. నిజానికి ఈ ఫార్ములా
టీడీపీ నుంచి వైసీపీ అరువు తెచ్చుకుంది. ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీ కమ్మవాళ్ల పార్టీ. కమ్మ కులస్తులు టీడీపీకి అంతర్భాగంగా ఉంటూ ఆ పార్టీని కాపాడుకుంటూ వస్తుంటారు. పైకి మాత్రం బీసీలు కాపులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తారు. రాష్ట్ర అధ్యక్షులుగా అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాస్ వంటి వాళ్ళని నియమిస్తారు. ముఖ్యమంత్రిగా మాత్రం కమ్మవాళ్లే ఉంటారు. వైసీపీ కూడా రెడ్ల పార్టీ అయినప్పటికీ ఇక్కడ లోనా పైన కూడా రెడ్లే చలాయిస్తారు. సీఎంగా రెడ్డి ఉంటాడు. అందుకే ఇప్పుడు వ్యూహం మార్చి తెరపైకి కాపుల్ని బీసీలను పెట్టి తెర వెనుక వ్యవహారం రెడ్లు నడపాలని జగన్ నిర్ణయించారు. ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందా లేదా, కాపులు బీసీలు తిరిగి వైసీపీకి వస్తారా అనేది చూడాలి.